ఫోన్ ట్యాపింగ్ అనే ఒక వ్యవహారాన్ని ఇంతకాలం ఒక ఎపిసోడ్ లాగా నడిపిస్తూ టీవీ సీరియల్స్ లాగా నడిపిస్తూ దాని ద్వారా డ్యామేజ్ చేయాలనుకుంటున్నారు కానీ నిజంగా చర్యలు తీసుకోవాలంటే ఎప్పుడో తీసేసుకునేవారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అరే సిబిఐకి ఇచ్చేయమనండి మేము చూసుకుంటాం అంటున్నారు. నేనేమంటున్నా అంటే వాళ్ళ చేతిలో పెడితే ఇక కేసీఆర్ను మంచిగా పూల పాన్పులో వండబెట్టినట్టే, ఇంకేమి ముళ్ళు కూడా తాగకుండా చేస్తారు. సిబిఐకి ఇయ్యమన్నారు అంటే కథం కేసీఆర్ని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టే. అది కాళేశ్వరం విషయం అలాగే పాపం కవితని అలాగే మీరు రెచ్చగొట్టి పాపం ఆమెను తీహార్ జైలుకి పంపించేస్తారు. కాదు, బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కవితను బీజేపీ చేసిన తప్పు అంటారా? అదే నేను ఏమంటున్నా, లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు వదిలేసిండు? అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారా లేదా? కవితను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినాం, కేజ్రీవాల్ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినాం, అయిపోయింది. మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు లెఫ్ట్ అయిండు? కాదు, ఇప్పుడు మీరు అంటున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు లెఫ్ట్ అయిండు? సార్, లెఫ్టినెంట్ గవర్నర్ ని అరెస్ట్ చేయాలని హి ఈస్ ద పర్సన్ హూ రెస్పాన్సిబుల్ హోల్ ది యాక్ట్ కదా. అవునండి, నేను అంటున్నది ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు చెప్తుంది ఎలాగుందంటే రాజు గారి చిన్న కొడుకు మంచివాడంటే పెద్ద కొడుకు మంచివాడు కాదన్నట్టు. అరే వీళ్ళు అరెస్ట్ చేయడం అనేది మీరు ఎలా ఉందంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇది తప్పు అన్నట్ట. A2 అరెస్ట్ అయితే A1 ఎందుకు అరెస్ట్ చేయమని చెప్పి డిమాండ్ చేయండి, కానీ అది కరెక్టా కాదా చెప్పండి. ఆ కేసులోనే లేడు ఎల్జీ. అవునండి, ఇప్పుడు మీరు దాని మీద డిమాండ్ చేసి కోర్టుకి వెళ్ళండి. కోర్టుకి వెళ్తే కాదు, నేను అంటున్నది డిమాండ్ చేయండి. నేనేమంటే రాజకీయాల కోసం కవితను అరెస్ట్ చేస్తావు, రాజకీయాల కోసం కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తావు కాదా? అంటే అరెస్ట్ చేయకూడదు అంటారా మీరు? కాదు, రాజకీయం కోసం అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? కవితను తెలంగాణలో తను బలపడడానికి అరెస్ట్ చేసిండ్రు. వినండి, అంతకంటే ముందు చేయొచ్చు, ముందుకే చేయొచ్చు, తర్వాత అరెస్ట్ చేయకూడదు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, అప్పుడు చేసింది ఎందుకంటే చేయాలి. అంటే మీకు అవసరం ఉన్నప్పుడు చేయొచ్చా? కాదు, మీరు అవసరం ఉన్నప్పుడు రాజకీయంగా నాకు తెలంగాణలో నష్టం అవుతుంది కాబట్టి నేను నష్టపరిచింది వాళ్ళిద్దరే కదా. కాదు, మీరే. ఎందుకు? కాంగ్రెస్ నష్టపరిచింది. ఎట్లా? కవితను అరెస్ట్ చేయకుండా కేసీఆర్ బీజేపీ కుమ్మక్క అయిపోయాయని చెప్పడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు దెబ్బతిన్నారు అంటున్నారు. అసలు అంతకంటే ముందే అరెస్ట్ చేయాలి కదా. అవునండి, మీరు దీన్ని రాజకీయం చేసిన కాంగ్రెస్ కాబట్టి మాకు సంబంధం లేదు అరెస్ట్ చేశారు. కాదు, ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక దొంగతనం చేసి సార్ ఒక్క మూవీ చూసేస్తారు ఉండండి సార్ అని చెప్పినట్టున్నది. కాబట్టి అలా ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది 6-7 months? ఇప్పుడు శరత్చంద్రారెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయిండు, టెక్నివాల్ రెడ్డిది ఎప్పుడైంది, లేకపోతే ఆ మాగుంట వాళ్ళది ఎప్పుడైంది, కవితది ఎప్పుడైంది, కేజ్రీవాల్ది ఎప్పుడైంది, హేమంత్ సోరెన్ది ఎప్పుడైంది? కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఎందుకు పక్కన పెడుతున్న విషయం చెప్పమనండి. లెఫ్టినెంట్ గవర్నర్ ని అరెస్ట్ చేస్తే కవితని అరెస్ట్ చేసిన టైం కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారా? అట్లా కాదు, అది కూడా తప్పే. కరెక్ట్ ముందే చేయాలి. అంటే ఒక సైడ్ మీరు గవర్నమెంట్ లో ఉంటే ఏం చేయాలో చెప్పేవారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. మీరు అంటున్నట్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కేసీఆర్ ని మీరు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటే మీరు కూడా రాజకీయంగా అది వాడుకుంటున్నారు అనుకోవచ్చా? రాజకీయం కాదు, ఇప్పుడు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తుండ్రో దాని నుంచి వాళ్ళకు కన్క్లూజన్కి వస్తారు పోలీస్ అథారిటీస్. వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. అంతేగాని మీరు కూడా రాజకీయంగా వాడుకున్నారు బీజేపీ. అరే ఎలక్షన్స్ ఉండే మొన్నటి దానిక ఇప్పుడు మళ్ళీ మాదంతా మంత్రివర్గానికి సంబంధించి వాడుకున్నారు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల షో చేశారు ఫోన్ ట్యాపింగ్. లేకపోతే ట్రాక్ తప్పిపోతే ఇప్పుడు ఆఫీసర్స్ కనుక ట్రాన్స్ఫర్ అయిపోతే ఈ ఇష్యూస్ అన్ని కనుమరుగా అయిపోతాయి కదా. ఇప్పుడు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ మీరు ఒక డ్రామాగా నడుపుతున్నారు అనడానికి వాళ్ళు చెప్తున్న ఉదాహరణ ఏంటంటే అప్పట్లో ఉన్న ఐపీఎస్ అందరూ కూడా ఎవరైతే రేవంత్ రెడ్డిని ఫోన్ ట్యాపింగ్ లో ఇరికిచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు కూడా అదే కీలకమైన శాఖల్లో ఉన్నారు. ఇగో అప్పుడు చేయమన్నది ఎవరు, చేపించింది ఎవరు కూడా బయటకు వస్తుంది. మీరేమో ఇది డ్రామా కాదు, ఇది క్రైమ్ థ్రిల్లర్. రేపు చూస్తారు. ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు అంటే వాళ్ళు కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు, అంతా ఆయనే అంటుండ్రు కదా అందరూ. ఆయన ఇప్పుడు బాస్ అనేటోడు చెప్తే చేస్తారు కదా. ఇప్పుడు మీరు చీఫ్ మినిస్టర్ అయినా కూడా బాస్ అనేవాడు చెప్పినది చేస్తారు. చేసిన వాళ్ళలో పాత్ర ఉంటుందా? ఇప్పుడు దయాకర్ గారు ఉన్నారు, వెళ్ళి పలానా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పినప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్న వాడికి పాత్ర ఉంటుంది, ప్రెస్ మీట్ పెట్టమన్న వాళ్ళకి పాత్ర ఉంటుంది, దాంతోపాటు మీ పక్కన కూర్చున్న వాళ్ళకి కూడా పాత్ర ఉంటుంది. కొన్ని పాయింట్లు మిత్రులు ఎవ్రీథింగ్ కౌంట్ అయితే. మరి ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఒక్క ప్రభాకర్ రావునే టార్గెట్ చేసి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి కీలక పాత్రగా ఉన్న కొంతమంది పేరుని వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, మీరు విన్నారు. అవును, ఎందుకు వీళ్ళు వదిలేశారు అనేది. నేనేమంటున్నానంటే కొన్ని సందర్భాల్లో ఆ టైంను బట్టి కూడా కొన్ని పేర్లు లీక్ అయినాయి. ఇప్పుడు మనం ఎవరు నరసింహారెడ్డి గారిది కూడా జరిగినట్టే జరుగుతున్నాయి. కానీ లీకులు కూడా వార్తలు అవుతున్నాయి. సమస్య అది.
లీక్లే వార్తలు అవుతున్న రోజులు ఇవి. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇగో ఇది జరిగిన ఎంక్వైరీ, ఇది విచారణ జరిగింది అదని చెప్తే దాని మీద స్పందిద్దాం. లీక్లకు మనం ఎందుకు సమాధానం చెప్పడం? అఫ్ కోర్స్ సంథింగ్ సమ్ టైమ్స్ అది ఏమంటాం ట్రూ కూడా సార్ కావచ్చు. కన్క్లూషన్ ఏంటి ఇప్పుడు దీనికి ఒక లాజికల్ ఏంటి అనేది ఉంటుందా ఉండదా ఫోన్ ట్యాపింగ్ కి? డెఫినెట్గా ఉంటుంది. లాజికల్ ఏంటి ఏంటి? అంటే ఎవరు దాని వెనకాల ఎవరు ముద్దాయిలో వాళ్ళ ముద్దాయిలు ఎవరు, మీకు ఎవరు టార్గెట్ చూద్దాం తెలుస్తున్నారు. మీ ఉద్దేశం ప్రకారం ఎవరు ఇప్పుడు? ఇప్పటికి ఇంకా చెప్పని కొంతమంది అయితే అంతా ఆయనే అంటున్నారు. ఆయన ఎవరు ఆయన ఎవరో పోలీసులే చెప్పని. నీ దృష్టిలో ఎవరు? నా దృష్టిలో ఎందుకు ఇప్పుడు పోలీసుల దృష్టిలో మనం చెప్దాం అంతవరకే. అంటే ఒకరికే పరిమితం అవుతుందా? చెప్పలేదు. ఇట్ కెన్ వేరీ. వివిధ రూపాల్లో ఉండొచ్చు. ఎవరెవరో ఉన్నారని తెలుస్తున్నది. అంటే ఒకరితో పరిమితం అవుతుందా? ముగ్గురులో ఎవరికైనా మెడకు చుట్టుకునేటట్టుందా? చెప్పలేము. ఇంకా పెరగొచ్చు కూడా. పెరిగే అంటే అవకాశం. ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ఇప్పుడు ఏంటి అసలు దానికి సంబంధించి ప్రధానంగా కేసీఆర్ చేసిన దానికి సంబంధించి చేస్తే ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితే వస్తుంది అనుకున్నాం. అది ఆయనకి సింపతిగా మారదా? తప్పు చేసిన తర్వాత అరెస్ట్ అనేది సమస్య కాదు. తప్పు చేస్తే సానుభూతులకి అదంతా తర్వాత. అరెస్ట్ అయిన వాళ్ళు ఈ మధ్య ముఖ్యమంత్రులు అయితే ఒక పెద్ద కొత్త కథనాలు వస్తున్నాయి. కానీ నేనేమంటున్నానంటే తప్పు చేయడాన్ని ప్రజలు స్వీకరిస్తలేరా, తప్పు చేయడాన్ని మనం ఒప్పుకుంటున్నామా? ఇది రెండు కన్ఫ్యూజన్. ఒప్పుకోకూడదు. సింపతిగా వస్తే అది మీకు ప్రమాదం కదా. నాకు తెలిసి ఈ కేసు విషయంలో రాదు. అట్లాంటివి చేయకూడదు. కొన్ని అకృత్యాలు కూడా ఉన్నాయి దాంట్లో. అది ఎథికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి పవర్ చేతులు ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించే హక్కు మాకు లేదు, మీకు లేదు. అది గమనంలోకి వాళ్ళకి రాలేము. మూడోసారి కూడా మేమే వస్తాం కాబట్టి మమ్మల్ని ఎవరు ఏమంటారులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేసి ఉంటారు. అది కక్కుర్తి పడి ఉంటారు. దానికి సంబంధించిన చర్యలు ఏంటంటే ఇంకా ఫ్యూచర్. నేను అందుకనే ఇప్పట్లో మనం చెప్పలేము. కమిటీ రికమెండేషన్స్, వాళ్ళ ఎంక్వైరీ యొక్క ఇష్యూస్ మనకు వచ్చిన తర్వాత దాని మీద ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు.